ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే నిన్న ముంబైలో బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో వచ్చి ఐపీఎల్ ఓనర్స్ అందరికీ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఏం జరిగిందనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా తెలుసుకోబోతాం. అఫ్కోర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేశారు, దాని తర్వాత ఎందుకు కండక్ట్ చేశారు అని చెప్తాను. ఎవరు కండక్ట్ చేశారంటే బీసీసీఐ ఐపీఎల్ ఓనర్స్ అందరికీ ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. దాంతో ఎందుకు కండక్ట్ చేశారంటే ప్రతి ఇయర్ అనేది ఇలాంటి మీటింగ్స్ అనేది ఐపీఎల్ ఓనర్స్కి జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఆప్షన్ ముందు. అలానే ఈసారి ఐపీఎల్ 2025 అనేది ఒక మెగా ఆప్షన్ కాబట్టి మెగా ఆప్షన్ గురించి ఏమైనా రూల్స్ అయినా చేంజ్ చేయాలా, ఆర్టీఎం కార్డ్స్ ఎక్కువ ఏమైనా పెంచాలా, లేకపోతే రీటెన్షన్స్ ఎక్కువగా పెంచాలా, లేకపోతే పర్స్ అమౌంట్ ఎక్కువ పెంచాలా, ఇలా బోల్డ్ అనే విషయాల గురించి మాట్లాడతారు. ఐపీఎల్ గురించి, ఐపీఎల్ ఆప్షన్ గురించి. ఓకే, ఇప్పుడు వచ్చి కొన్ని న్యూసెస్ అయితే, కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చింది నిన్న మీటింగ్లో ఏం జరిగిందని. దాని గురించి నేను మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కావ్య మారన్, మీ అందరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎస్ఆర్హెచ్ ఓనర్. కావ్య మారన్ ఏం చెప్పారంటే, మనందరికీ తెలిసిన విషయమే ఐపీఎల్ 2025 అనేది మెగా ఆప్షన్ అని. బట్ కావ్య మారన్ వచ్చి బీసీసీఐకి ఏం రిక్వెస్ట్ పెట్టారంటే ఐపీఎల్ 25కి మెగా ఆప్షన్ వద్దు, మినీ ఆప్షన్ కండక్ట్ చేయండి అని బీసీసీఐకి వచ్చి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టారు. ఇదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. దానికి వచ్చి షారుఖ్ ఖాన్ గారు సపోర్ట్ చేశారు. షారుఖ్ ఖాన్ గారు అవును ఈసారి ఐపీఎల్ 2025కి వచ్చి ఒక మినీ ఆప్షన్ కండక్ట్ చేయండి అట్లని చెప్పారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కావ్య మారన్ అండ్ షారుఖ్ ఖాన్, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఓనర్స్ వీళ్ళిద్దరు వచ్చి మినీ ఆప్షన్ జరపన్నారు. కావ్య మారన్, షారుఖ్ ఖాన్ అయితే ఫిక్స్ అయిపోయారు మినీ ఆప్షన్ జరిగితే బాగుంటుందని. బట్ మ్యాక్సిమం ఇలా జరిగే దానికి ఛాన్సెస్ లేదులేండి. దీని గురించి మీరు ఏమనుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, రెండో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఇది ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది. మనందరికీ తెలిసిన షారుఖ్ ఖాన్కి మరియు పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెష్ వాదియాకి ఒక చిన్న క్లాష్, ఒక డిబేట్ అనేది జరిగింది. ఏంటంటే పంజాబ్ కింగ్స్ టీం వచ్చి లాస్ట్ ఫ్యూ సీజన్స్గా ఒక పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు. వాళ్ళ టీంలో కూడా బిగ్ ప్లేయర్స్ అనేది లేదు. దానివల్ల వాళ్ళు వచ్చి రీటెన్షన్స్ వచ్చి చాలా తక్కువ అడుగుతున్నారు. ఇది వచ్చి షారుఖ్ ఖాన్కి నచ్చలేదు. దానివల్ల వీళ్ళిద్దరికీ ఒక డిబేట్ అనేది చాలాసేపు అనేది జరుగుతుందంట నిన్న మీటింగ్లో. లైక్ చెప్పాలంటే కేకేఆర్ వచ్చి ఎక్కువ రిటెన్షన్స్ కావాలంటున్నారు, పంజాబ్ కింగ్స్ అయితే చాలా తక్కువ రిటెన్షన్స్ కావాలంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందంటే కొన్ని టీమ్స్ ఉంటుంది కదా, లైక్ రిటెన్షన్స్ ఎక్కువ అడిగే టీమ్స్. దాంట్లో కొన్ని టీమ్స్ చెప్తా చూడండి. సిఎస్కే, ఎంఐ, కేకేఆర్, జీటీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, ఈ టీమ్స్ వచ్చి రిటెన్షన్స్ని ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువగా ఉంచమంటున్నారు. లైక్ చెప్పాలంటే 6 to 8 రిటెన్షన్స్ కావాలంటున్నారు మ్యాక్సిమం. దీనికన్నీ మనకి రిప్లై కావాలంటే ఈ మంత్ ఎండ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఐపీఎల్ కమిటీ అనేది డిసైడ్ చేస్తారు రిటెన్షన్స్ ఎన్ని. అంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనేది విన్నారు అంటే ఓనర్స్ దగ్గర ఈ మీటింగ్లో. ఇప్పుడు వచ్చి బీసీసీఐ వచ్చి ఐపీఎల్ కమిటీకి ఇదని ఏమేమి జరిగిందో అని మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత ఐపీఎల్ కమిటీ అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మంత్ ఎండ్లో డిసిషన్ అనేది తీసి ఆ రిటెన్షన్స్ ఎన్ని, దాని తర్వాత ఆర్టీఎం కార్డ్స్ ఎన్ని అన్నీ మొత్తం డీటెయిల్ తెలిసిపోతుంది. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి మాట్లాడారు. దాని గురించి కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రాబోయే వీడియోస్లో మాట్లాడతాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాస్ యూ గైస్, మీరు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ, టేక్ కేర్.